దాంట్లో ఒక షాట్ ఉంటుంది సార్ సినిమాలో. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఒక ఆ, ఇంకో హీరోయిన్ పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఇంట్లో నుంచి మెట్ల మీద నుంచి ఆమె రెడ్ శారీ కట్టుకొని అట్లా మెట్ల నుంచి దిగుతా వస్తుంటుంది అనమాట. వెంకటేష్ గారు ఒక ఎక్స్ప్రెషన్తో అలా ఒక దేవతను చూసిన ఫీలింగ్స్తో అలాగే ఆగిపోతారు. అప్పుడు కళ్ళాకి రాస్తుంది అప్పుడు అమ్మాయి కళ్ళ అస్సలు వాట్ ఏ షాట్స్. అంటే ఆర్తి అగర్వాల్ గారిని ఇక్కడ ప్లేస్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఈ షాట్ గురించి చెప్పారు కాబట్టి భాస్కర్ చాలా ఇమాజిన్ చేసుకున్నాడు ఆ షాట్ ఎలా ఉండాలో. సో సినిమా అంతా మేము ఊటీలో చేసాం, ఈ రెలవెంట్ పార్ట్స్ అవన్నీ కూడా. బట్ తనకు అక్కడ ఏ లొకేషన్ నచ్చలా. ఇక్కడ రామానాయుడులో రామచంద్రపురం సెట్ ఒకటి ఉంటుంది, ఓకే, ఇంటి సెట్ ఒకటి ఉండేది. ఆ మెట్లు చూడగానే ఇది కదా తను నాకు కావాల్సిందని అనుకున్నాడు తను. అక్కడ ఆర్ట్ డైరెక్టర్ రంగా గారు అంతా సెటప్ చేశారు. సో లొకేషన్ కానీ ప్రతిదండి ఆ బ్యూటీ యాడ్ చేయటం అనేది 4 మాటలు చెప్పేస్తే అయిపోద్ది సీన్. సో మీకు ఎందుకంత బాగా గుర్తుంది ఆ విజువల్, ఆమె మెట్ల మీద నుంచి దిగి రావటం, అవును, ఆ తర్వాత వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ, దీనికి అమ్మాయి ఇచ్చిన రియాక్షన్ కానీ, ఇట్స్ బేసికలీ డైరెక్టర్స్ విజన్ అండి ఈ షార్ట్ మేకింగ్. ఓకే, మేము 2-3 అమ్మాయిలు ఇక్కడ అనుకున్నాం ఈ సినిమా. అంటే వెంకటేష్ గారు పక్కన మ్యాచ్ అయ్యి హీరోయిన్, ఓకే, కొంచెం ఆ స్టేచర్ ఉండాలి అని అనుకున్నప్పుడు భాస్కర్కి ఏంటంటే రిచా పల్లోడ్ ఇంట్రడ్యూస్ చేశాను, నువ్వే కావాలి. షీ వాజ్ ఎ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ దట్ ఫిలిం. తనకి కొత్త అమ్మాయి అయితే క్యారెక్టర్ కనపడుతుంది, ఆల్రెడీ చేసే అమ్మాయి అయితే ఆర్టిస్ట్ కనపడుతుంది. చిన్న సందేహం ఉండేది, ఆ స్టార్డమ్ స్టార్డమ్ అనేది కనపడకూడదు. షుడ్ నాట్ సీ సమ్ నోన్ ఆర్టిస్ట్ దేర్. ఈ అమ్మాయి త్రిష, మాళవిక, ఇట్లా కాకుండా ఈ అమ్మాయి నందిని అని తెలియాలంటే కొత్త అమ్మాయి కావాలి. సో ఆ ప్రాసెస్లో తను బాంబే వెళ్ళి అక్కడ మోడలింగ్ ఏజెన్సీస్ వాళ్ళందరితో మాట్లాడితే ఈ అమ్మాయి ఫోటో చూడటం తటస్థించింది. ఎవరు అమ్మాయి అంటే ఆల్రెడీ పాగల్ పని అని ఒక హిందీ సినిమా మూవీ చేస్తున్నారు, దట్ వాజ్ ఎ ఫెయిల్యూర్. సో షీ వెంట్ బ్యాక్ టు అమెరికా, దట్స్ వేర్ షీ కేమ్ ఫ్రమ్, న్యూయార్క్. భాస్కర్కి ఏమో అమ్మాయిని చూడలేదు, మరి ఆ అమ్మాయి సినిమాకి సంబంధించిన ఒక క్లిప్ చూసాడో ఏదో కూడా తెలియదు. మరి ఆ ఫోటో చూసి ఈ అమ్మాయి అనేది నేను ఎందుకు అనుకున్నాడో కూడా తెలియదు. సో భాస్కర్ చెప్పి సార్ ఈ అమ్మాయితో బాగుంది సార్ అంటే వీ జస్ట్ ట్రస్టెడ్ హిమ్. ఆ అమ్మాయిని నమ్మి అప్పుడు న్యూయార్క్ నుంచి పిలిపించి ఇక్కడ స్క్రీన్ టెస్ట్ అని అరేంజ్ చేసి ఇమీడియట్గా విల్ గో హెడ్ విత్ ది షూటింగ్. సో అట్లా జరిగిందండి. సచ్ ఏ గ్రేట్ సోల్ అండి అమ్మాయి, సచ్ ఏ డెడికేటెడ్ ఫీమేల్ షీ వాజ్. అన్ని మధుర క్షణాలు పాపం మన మధ్యన లేదు ఇప్పుడు. ఎస్పెషల్లీ న్యూజిలాండ్ సాంగ్స్కి వెళ్ళినప్పుడు కూడా అసలు ఎంత పరితపించేదో అని ప్రతి ఆస్పెక్ట్కి. తనకి ఎంతో బాగా పోయినప్పటికీ కూడా లిరిక్స్ అని కంఠస్థం చేసి వచ్చేది. అమ్మాయికి ఏమీ ఈ భాషే తెలియదు. బేసికలీ షీ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ న్యూయార్క్. ఈ తెలుగు లిరిక్స్ని కంఠస్థం చేసి అక్కడికి వచ్చి ఉన్నమాట చెప్పనివ్వు కానీ ఏదైనా చూడండి ఎంత చక్కగా అసలు లిప్సింగ్ కానీ లంగా ఓణి వేసినప్పుడు ఎంత తెలుగింటి అమ్మాయిలాగా కనపడటం. కరెక్ట్. ఆ సంస్కారం కూడా అండి. షెడ్యూల్ అయిపోయి మళ్ళీ అమెరికా వెళ్ళి మళ్ళీ రావడానికి ముందు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళేదండి. సో దట్ వాజ్ ది కల్చర్. వీ ఆల్ మిస్. అంటే నేను సబ్జెక్ట్ నుంచి కాస్త డివియేట్ అవుతున్నాను అనుకోకపోతే, ప్లీజ్. ఆమె మరణం జరిగిన తర్వాత మీకు ఆ ఇన్సిడెంట్ ఎలా తెలిసింది, మీ రియాక్షన్ ఏంటి? లేదు, అప్పటికి తను అమెరికా వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకోవడం చేసింది అనుకుంటే వీ లాస్ట్ టచ్ అండి, ఇక తెలియదు. వీ ఫీల్ బ్యాడ్ అండి, లైక్ సచ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ షీ వాజ్. షీ ఈజ్ నో మోర్ అనేది ఇట్ హర్ట్స్ ఫర్ సమ్ టైమ్, దెన్ వీ మూవ్ ఆన్. సార్, అండ్ మళ్ళీ నూనె విషయానికి వస్తే, మీ సినిమాలన్నిటికి కూడా పాటలు అంటే స్రవంతి అంటే పాటలు అంటే స్రవంతి ఒక ప్రాణం పెట్టేస్తారు పాటల విషయంలో. ముఖ్యంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో మీరు గడిపిన క్షణాలు, ఒక 400 రాత్రులు ఆయనతో పాట రాసేటప్పుడు ఆయన పక్కనే ఉండడం ఎంతో తక్కువ మందికి మాత్రమే దొరికే అదృష్టం. మీ సినిమాల్లో మొత్తం 83-84 పాటలకు ఆయన రచించారు, ఆ పాటలు రచించారు. ఇంతటి అదృష్టాన్ని పొందారు కదా. నువ్వు నాకు నచ్చావు సినిమా ఆ ట్రావెలింగ్లో శాస్త్రి గారితో మీకున్న కొన్ని మూమెంట్స్ పంచుకుంటారు? తప్పకుండా అండి. యాక్చువల్గా శాస్త్రి గారితో నా ప్రయాణం లేడీస్ టైలర్ 1986 అండి. అప్పుడే చెన్నై షిఫ్ట్ అయ్యాం. అంటే నాది మొదటి సినిమా. శాస్త్రి గారు కూడా అంతకుముందు సిరివెన్నెల సినిమా రాశారు. అప్పటికి ఇంకా ఫ్యామిలీ అక్కడికి రాలేదు, అందరం అక్కడ మైగ్రేట్ అవుతున్నారు. సో ఎక్కువ టైము మాతోనే గడిపేవాడు. మా అందరిది ఒకటి ఏజ్. శాస్త్రి గారు 1955 మే, నేను 55 జూలై డేట్స్ ఆఫ్ బర్త్. సో ఎప్పుడు నన్ను నెల తక్కువ కానీ అనేవాడు, అరే రవి. సో దట్ బాండేజ్ వాజ్ డిఫరెంట్. నువ్వు నాకు నచ్చావుకు వచ్చినప్పుడు అప్పుడే నువ్వే కావాలి రాసున్నాడు.
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడడందుకు పాట ఎంత గొప్ప పాట, మొత్తం సినిమా అంతటిని. అవును సో నువ్వు నాకు నచ్చావు కూడా తనే రాయాలి మొత్తం సార్. న్యాచురల్గా. భువనచంద్ర గారితో ఒక పాట రాయించుకోవడం భాస్కర్ గారికి అలవాటు. మ్మ్. ప్రీతమా సాంగ్ అందుకుని ఫస్ట్ మేము స్టార్ట్ చేసాం, భువనచంద్ర గారు రాశారు. ఇక అక్కడి నుంచి ఈయన రంగప్రవేశం చేశాడు ఓకే శాస్త్రి గారు. సో ప్రతి పాట ఒక మరుపురాని ఇదేనండి. ఆకాశం అదే మబ్బులతో వేయాలి మన పందిరి పాట, ఆకాశం దిగి వచ్చి ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి అనే పాట 8 రాత్రులు రాశాడండి. బా. తను తృప్తి పొందడం మ్మ్. అయ్యేదాకా మనకి తను హ్యాపీ ఫీల్ అయితే తప్పితే బాగుంది కదా అయిపోయింది కదంటే తను ఫినిష్ అయింది అనుకున్న తర్వాత మనకి ఇస్తాడు. మ్మ్. మన కోసం రాయడు, తన కోసం రాసుకుంటాడు. మనం తృప్తి చెందేదాకా రాస్తాడు. ఓకే. సో ఇట్స్ నాట్ కమర్షియల్. త్రివిక్రమ్ చెప్పాడు ఆయన దీన్ని ఒక సేక్రెడ్ ప్రొఫెషన్ కింద తీసుకున్నాడు, ఒక పవిత్రమైన వృత్తి ఇది. మ్మ్. సో అట్లాగే చేశాడు అన్ని పాటలకి. అంత మాత్రం పడేవాడు, చాలా ఇబ్బంది పెట్టేవాడు చిన్న చిన్న వాటికి. మ్మ్. అంటే నీకు తెలియదు, నువ్వు ఉండు, నేను ఇదే కరెక్ట్ అని ఇప్పుడు అనలేదండి ఆయన. ఓకే. మనం చాలా చిన్నవాళ్ళం. ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఇది కాదులే అని అంత సాహసం ఎట్లా చేయగలుగుతాను నేను? ఆ పరిచయం ద్వారానా, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు చేయలేరేమో. కరెక్ట్. సో ఆ ఇంటిమసీ. మ్మ్. సో తను రాసి ఆ ఫ్లోలో భాగం తను అట్లా. అందుకనే తనతో ఉండటం ఇష్టం నాకు. ఉండాల్సిన అవసరం లేదు. మ్మ్. అవును. శాస్త్రి గారు నేను ఉండాలని కోరుకోలే ఈ రోజున అక్కడ. మ్మ్. బట్ నాకు అక్కడ ఉండటం ఇష్టం, తనకే ఇష్టమే. ఏదన్నా ఒక గొప్ప పదం వచ్చినప్పుడు షేర్ అది ఏం చేసావంటే అండి, ఆ పేపర్ల మీద వెనకాల ఇదే ధ్యాస తనకి. అందులోనే లీనమైపోయి ఉండి తత్కారానికి చిన్న చిన్న మాటలు రాసుకునేవాడు. మ్మ్. అందులో ఆయన మంచి మాట పోద్దేమో తను వదులుకుంటాడు, ఇటీ అని పేపర్ లాక్కునేవాడిని. ఇది బాగుందిగా రావుడు, ఇదేంటి, దీనికి ఏంటి ఇది అని అక్కడ పెట్టి ఎప్పుడు మళ్ళీ పట్టుకొచ్చేవాడు దాన్ని. ఆ. సో ద ట్రావెల్ వాజ్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ అండి. గొడవలు కూడా పడ్డారంట శాస్త్రి గారితో మీరు? గొడవలే ఉంటాయి. గొడవలు అంటే ఆ సందర్భంలో అది ఇంకా భార్యాభర్తల గొడవలాగా. అబ్బే అట్లా గొడవలు పడేంత పాట కోసమే అల్లరి. పాట కోసమే మనకి అర్హత ఎక్కడుంది? ఆయనది ఇది కాదు, ఇది ఉండాలి అని చెప్పి స్థాయి ఎక్కడుంది? లేదు కదా. వినంగానే బాగుందా లేదా చెవులకి అంతవరకు చెప్పగలం కానీ అందులో తప్పులు బేరీ చేసే శక్తి మందేంటి? మంది కాదు. కరెక్ట్. సో తర్వాత ఒకరోజు ఫోన్ చేశాడు. కొన్ని పాటలకి తను రాయటానికి ఎందుకు వేరే రాయాల్సి వచ్చింది. తను రోజు ఫోన్ చేసి, ఎరా నేను పాటలకు పనికిరానా అన్నాడు. అయ్యా. అంటే రాముడు, మన ఇద్దరం కావాలనుకున్నది వేరే వాళ్ళు దిద్దటం నాకు ఇష్టం ఉండదు. నువ్వు రాసింది నేను అనుకున్నది వేరే వాళ్ళు ఇది కాదు అని అనటం నేను సహించలేను. వాళ్ళ పరిస్థితులు అట్లా ఉంటున్నాయి బుద్ధి మనకి అని. ఇంకా ఆఖరి సినిమా రెడ్ సినిమాకి నేను తీసిన లాస్ట్ సినిమా అది. అవును. దాంట్లో 2 పాటలు ఆయనే రాశారు, 3 పాటలు. సో ఎవరు ఇంటర్ఫియర్ కాకుండా ఇది నా పాట అని అనుకున్నప్పుడు ఆయనతో